Audio Jungle. Audio Jungle. सरस्वती स्वामी गुरुदेवता स्वयंभू श्री श्वेतार्कमूल गणपति देवालయం తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని షోడశాన్నిక దీక్షతో 16 రోజుల పాటు మాస శివరాత్రి నుంచి ప్రారంభమై మరి స్వామివారి అనంత చతుర్థి వరకు కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. స్వామివారికి 16 రోజులు 16 నామాలు ఎంతో ఆ 16 నామాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామరూపకంగా స్వామి దర్శించుకోవాలి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 5 గంటలకు సుప్రభాత సేవ నుంచి ప్రారంభమై 6 గంటలకు ప్రత్యేక అభిషేచన పూజా కార్యక్రమం నుంచి హవన కార్యక్రమాలే కానీ ఒకరోజు 108 లీటర్ల పాలతో ప్రత్యేక అభిషేకము, ద్వాదశ వర్ణములతో అభిషేకము, ఒకరోజు స్వామివారికి సంపూర్ణమైనటువంటి 21 పత్రులతో అభిషేకము. ఇట్లా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రీతిలో స్వామిని సేవించుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా జ్యేష్ఠాదేవి పూజ అని, అదేవిధంగా ఋషి పంచమి పూజ అని, లక్ష గలికార్చన పూజ అని, ఏకాహవని 24 గంటలు ఆపకుండా ఓం గణపతి మహాని జపనామ స్మరణ చేయడం కానీ, అదేవిధంగా తాంత్రిక పూజే కానీ, విధంగా రోజుకొక రీతిలో చివరికి మహాకళ్యాణ మహోత్సవంతో రోజుకొక రీతిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ స్వామివారి యొక్క సేవను ఈ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇందులో ఎంతోమంది భక్తులు మరి ఏకాదశ దీక్ష అని, షోడశ దీక్ష అని, అర్ధమండల దీక్ష, మండల దీక్ష అని 41 రోజులు, 21 రోజులు, 16 రోజులు, 11 రోజుల గణపతి దీక్ష తీసుకోవడం. మరి మన గణేశ పురాణాంతర్గతంగా మరి శివుడు, పార్వతి, అదేవిధంగా కృష్ణుడు, ఎంతోమంది దేవతామూర్తులు గణపతిని పూజించి ధరించిన వారు, ఎంతో కార్యసిద్ధిని పొందినవారు. అది ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గణపతి యొక్క వైభవాన్ని ఎంతగానో స్మరిస్తూ మరి ఎంతోమంది వేలాదిగా భక్తులు గణపతి దీక్ష తీసుకొని స్వామివారిని సేవించి దీక్ష కూడా కార్యఫలాన్ని కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఆ దినదిన ప్రవర్ధమానమై మరి భక్తుడు తానింతై వడ్లంతై అన్నట్టు మరి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల అందరి కార్యసిద్ధులు జరుగుతూ ఎంతోమంది భక్తులు దర్శనానికి వస్తూ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మహా అన్నదాన కార్యక్రమాలు, మరి స్వామివారికి విశేషమైనటువంటి బయటకు ఇక్కడే కాకుండా దేవాలయం తరఫున ఎంతోమంది భక్తులు వాళ్ళ పరిసర ప్రాంతాలలో ఎంతోమంది పేదవాళ్లకు స్వామి పేరు మీద మహా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. స్వామి అనుగ్రహం వల్ల లోకమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుతూ అందరూ కూడా మట్టి గణపతులను మాత్రమే పెట్టవలసిందిగా, మట్టి గణపతులను పెట్టి 21 పత్రములు అంటే 21 లక్షణాలు ఉన్నటువంటి 21 గుణాలు ఉన్నటువంటి 21 పత్రములతో స్వామిని అర్చించండి. అవి మంత్రశక్తి ద్వారా ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. తద్వారా ఆ యొక్క ఔషధ గుణాలు ఉన్న వారికి ఎంతో బలం కూడా చేకూరుతుంది. దైవశక్తి అటు ప్రకృతిపరమైనటువంటి శక్తి కూడా రెండు కూడా ఏకమై ఆ గణపతిని గంగముడిలో చేర్చినప్పుడు వర్షాల ద్వారా వచ్చినటువంటి మనకు అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి సంపూర్ణమైనటువంటి ఆ నీరంతా కూడా ఔషధ గుణంగా మారి ఆ నీరును సేవించడం వల్ల మనము సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటామని మన పూర్వం నుంచి మన సనాతన ధర్మంలో మన ఋషులు కానీ పెద్దవాళ్ళు కానీ ఏర్పాటు చేసినటువంటి మన పండుగలు, పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా అందరూ గౌరవిస్తూ మరి నవరాత్రులు అంటే 9 రాత్రులు, నవ అంటే 9 అనే సంఖ్య. అదేవిధంగా మన న్యూమరాలజీలో కానీ మన ఖగోళంలో కానీ 9కి ప్రత్యేకత ఉంది. 9 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ 9 నవరాత్రి అంటే 9 అని ఎట్లా వస్తుందో నవ అంటే నూతనం అని కూడా వస్తుంది. అది ప్రతి ఒక్క యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వాళ్ళల్లో ఉండే లోపాలు తొలగించుకొని నూతనంగా కొత్త జీవితాన్ని
అత్యద్భుతంగా మరి పోయిన సంవత్సరం చేసిన తప్పులను రెక్టిఫై చేసుకొని ముందుకు సాగుతూ వాళ్ళు ఆనందకరమైన జీవితాన్ని పొందాలని, గణపతి ఏ విధంగానైతే సుముఖుడు సంతోషకరమైనటువంటి ముఖముతో మంచి ముఖముతో ఆకర్షించే ముఖముతో ఎలాగైతే విరాజిల్లుతాడో అదేవిధంగా మన జీవితాలు కూడా విరాజిల్లాలని భగవత్ సాక్షాత్కారము భగవత్ అనుగ్రహము అందరికీ కూడా లభించాలని మరి మాధవానంద సరస్వతి స్వామి గారు, మధుసూదనానంద సరస్వతి స్వామి గారు, అదేవిధంగా మా గురుదేవులైనటువంటి అనంతానంద గురుదేవులు అనంతమల్లయ్య సిద్ధాంతి గారి యొక్క సంపూర్ణ ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జయ గణేశ. నేను ఈ ఆలయ వైదిక నిర్వాహకుడిని. నా పేరు రాధాకృష్ణ.